హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు నేను మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ చూపిస్తున్నానండి. పెరటి తోట రుచులు చూద్దాం, వచ్చేయండి. ఇది వచ్చేపాటికండి చిక్కుడు పోదండి. ఒకసారి ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత ఇది వచ్చేటప్పటికి బీరపోదండి. ఒకసారి చూసండి, ఇప్పుడే చిన్న చిన్ని పువ్వులు పిందులు వేస్తున్నాయండి. బీరపోద ఎలా ఉందండి. అక్కడక్కడ చిన్న చిన్న వంకాయ చెట్లు, అలాగే ఇక్కడ మామిడి చెట్టు అండి. వేసవికాలంలో కాస్తుంది కదండి మామిడికాయలు, అందుకే ఇప్పుడు ఏమీ లేవండి పువ్వులు పిందులు. ఆ చివర ఒక చెట్టు ఉంది కదండి, అది వచ్చేటప్పటికి నేరేడు పళ్ళు అండి. నేరేడు చెట్లు కూడా ఉంటాయి. మా అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే పెరటి తోట రుచులు అనేవి మనం చాలా చూడొచ్చండి. ఇప్పుడే చిన్న చిన్నగా వస్తున్న రోడ్ సైడ్ వేప చెట్టు అండి. చూసారండి, పల్లెటూరులో కుక్కలు కూడా కనిపిస్తున్నాయి. మా అమ్మమ్మ ఇప్పుడే మా తాత కోసం వేడి నీళ్ళకి పొయ్యి అంటించిందండి. చూసి చాలా రోజులైంది కదా. ఇప్పుడు అందరూ హీటర్లో ఇది మొదలెట్టి ఇవి ఎలా ఎవరో ఇది తక్కువ అండి చూడడం, కానీ ఇవే మంచివి. ఇవన్నీ చూసారండి, ఇదంతా బెండకాయలండి. బెండకాయ చెట్లు ఇవన్నీ. బెండకాయ మధ్యలో పపాయ ఫ్రూట్స్. మేము ఇప్పుడు పపాయ ఫ్రూట్స్ తినాలని ఎక్కడండి, మేము కొనుక్కోము. ఇక్కడ పపాయ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లాంట్ ఏంటో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే ఇది పసుపు కొమ్మ అంటారండి. ఈ పసుపు కొమ్మ, పచ్చి పసుపు కొమ్మ రాసుకోవడం వల్ల ఫేస్ మీద సోపు, తెల్ల మచ్చలు లాంటివి వస్తాయి కదండి, అవన్నీ తగ్గిపోతాయండి ఇది పచ్చిది రాసుకోవడం వల్ల. తర్వాత దీన్ని ఎండబెట్టి ఉడికించి ఇలాగా పసుపు అయితే తయారు చేస్తారండి. తరువాత ఇదైతే పెద్ద మందార చెట్టు అని చూసారు కదండి, మొగ్గలు బిస్కెట్ కలర్ మందార పూలు చెట్లు. అమ్మమ్మ అయితే నెక్స్ట్ జనరేషన్ కోసం విత్తనాలు కూడా దాసిందండి, బెండకాయ విత్తనాలు. అలాగే చిన్ని చిన్ని బెండకాయలు కనిపిస్తున్నాయి చూసారు కదండి. చిన్న చిన్ని బెండకాయలు భలే లేతగా ఉంటాయండి. మా అమ్మమ్మ అమ్ముతారు కూడా వీటిని. అలాగే వాళ్ళు కర్రీ కూడా చేసుకుంటారండి, మాకు కూడా ఇస్తారు. కనకాంబరం చెట్టు నిన్నే దీని పువ్వులు కోసారండి, అందుకే 1, 2 అలా ఉన్నాయి అంతే ఫ్లవర్స్ అనేవి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పపాయ ప్లాంట్. ఈ ఆనపకాయ పై తొక్క చూసారండి, మా అమ్మమ్మ ఇది విత్తనాలకని దాచిందండి. దాచిన తర్వాత దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసి ఇది ఇలా పెట్టుకున్నదండి. ఇది వరకు అయితే దీంట్లో చెరువు దగ్గర ఎక్కడైనా వాటర్ ఉంటే చిల్లు పెట్టుకుని అలా వాటర్ గట్ట తెచ్చుకునేవారండి. ఇప్పుడు అవి లేవు, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఎవరు ఇంక వాటర్ గట్ట తెచ్చుకోవట్లేదు కాబట్టి దీన్ని ఇలా తగిలిచ్చేసిందండి. లేదంటే ఇది వరకు చెరువుల దగ్గర ఎక్కడైనా ఎక్కువ ప్రయాణం చేసేటప్పుడు ఈ పట్టుకెళ్ళి వీటితోటి వాటర్ పట్టుకెళ్ళేవారు. అప్పుడు వాటర్ బాటిల్స్ ఇవన్నీ లేవు కదండి, అందుకు. జాస్మిన్ ప్లాంట్ అండి. మళ్ళీ అంటూ చాలా పువ్వులు అయితే పోస్తాయండి వేసవికాలంలో. రోజుకు 2 మూరలు అలా పోస్తాయండి మళ్ళీ అంటూ. ఇదంతా బెండకాయ మొక్కలండి. ఈ మొక్కలకి ఎప్పటికప్పుడు వాటర్ పోయడానికి ఒక చిన్న కుండీ. ఈ చిన్ని బెండకాయలు ఇలా కాస్తాయండి బాగా. ఇంకా చాలా పాదులు అయితే పెడతారండి మా అమ్మమ్మ ఎప్పటికప్పుడు. పపాయ అయితే ఎప్పుడు చాలా ప్లాంట్స్ ఉంటాయండి. పపాయ చూసారండి, ఎటు చూసినా పపాయ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో. నేరేడు అన్నీ ఇందా చూపించే కదండి. ఇదేమో చిన్ని నిమ్మకాయ చెట్టు అండి. ఇది వరకు నేను దీన్ని చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వేసాను, ఇది ఇప్పుడు ఇంత పెద్ద అయింది. బోళ్ళు బెండకాయలు అయితే కాస్తాయండి రోజుకి. ఇది వచ్చేపాటికి పెద్ద సీతాఫలం ప్లాంట్ అండి. చూసారా ఎంత పెద్దగా ఉందో సీతాఫలం. ఇవి ఈ టైమే కదండి సీతాఫలం కాసేది, తద్ది. ఆ టైంలో తద్ది వస్తుంది కదా, 8, 9 ఆ టైంలో ఇంకొంచెం చిన్న పూత అయితే పూసింది సీతాఫలం ఫ్లవరింగ్. సీతాఫలం ఫ్రూట్ అయితే ఇంకోండి. మీకు అరటి తోట కూడా చూపిస్తాను చూడండి. చిన్న అరటికాయలు అయితే కాసినాయండి. ఇది కూడా మా అమ్మమ్మ ఇంటి దగ్గర అండి. చూసారా మా పెరట్లో ఎన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయో.
ఇంకా చిన్ని చిన్ని సీతాఫలకాయలు చాలా ఉన్నాయండి. కానీ ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా ఈ పాటికే చాలా ఫ్రూట్స్ అనేవి కాసేవి. కానీ ఈసారి ఎందుకో చాలా తక్కువగా ఉన్నాయండి ఫ్రూట్స్. మా అమ్మమ్మ డైలీ నాకు తెచ్చిచ్చేది. ఇప్పుడేమీ అంత కాయట్లేదు. ఒకవైపు కాకి చూసారా? ఈ ఫ్రూట్స్ అన్నీ తయారయ్యాక మీరు కూడా మెసేజ్ చేస్తే మీకు కూడా నేను పంపిస్తానండి. ఇలా ఇదంతా మనకు నేచర్ అంతా ఉండటం చాలా అదృష్టమైంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర మన సొంతంగా కాసిన అలాగే పూసిన వాటిని మనం పెట్టుకున్న సాటిస్ఫాక్షనే వేరండి. అదొక హ్యాపీ. ఇంకా టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి ఉంటాయి కదండి. మామిడి చెట్లు టైప్స్ అవి చాలా రకాలు అయితే ఉంటాయండి. ఇంకోండి చిన్ని చిన్ని వంకాయ చెట్లు. ఇవి ఇంకా మీకు మళ్ళీ నేను ఫ్లవరింగ్ ఫ్రూట్ వచ్చినప్పుడు చూపిస్తానండి. ఇది జస్ట్ మొన్న వేసినట్టుంది ఇదంతా. ఈ ప్లాంట్ ఏంటో గుర్తుపట్టారండి. ఇది కదమ్మం చెట్టు, లక్ష్మీదేవి అని చెప్పి అంటారు కదా, ఆ చెట్టు. అంత చాలా నాకు దూరంగా ఉంది ఈ చెట్టు. సో అంత ఏమో మీకు కనిపించడం లేదనుకుంటా. కదమ్మం చెట్టు 108 రేఖల ఫ్లవర్ అంటారు కదండి, ఆ చెట్టు. అలాగే కోకోనట్ ప్లాంట్. ఆ మధ్యలో కనిపించే చెట్టు చింత చెట్టు అండి. ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టు కింద చాలామంది కూర్చుంటారు. అదే చింత చెట్టు. ఇది కదంబం, కోకోనట్ కదంబం. చూసారా కొద్దిగా ఆరవుతుంది. అలా అయ్యేటప్పటికి క్లైమేట్ ఎలా చేంజ్ అయిందో, చాలా చల్లగా కూల్గా. ఈ ప్లాంట్ తెలుసండి, గోరింటాకు. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాకు చెట్టు. మన సిటీల్లో అయితే చాలా డబ్బులెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ మొత్తం అంతా ఫ్రీ. ఇంకా చాలా పెద్దగా ఉండేది కానీ నరికేశారండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. తద్దికి ఆషాఢం అలాంటిలో పెట్టుకుంటారు కదండి గోరింటాకు చెట్టు. ఇది పునాస్ చెట్టు అండి, మామిడికాయ. పునాస్ మామిడికాయ. గుమ్మడి పాదు, బీరకాయ పాదు, శంఖం పువ్వులు, శివుడికి ఇష్టమైన శంఖం పువ్వులు. తులసి మొక్క చూశారు కదండి, దేవుడి కాడ పెట్టుకుంటారు కదా. శనివారం మా నాన్నగారు అయితే అంగన్బాబు దగ్గర పెడతారండి కోసి. ఏ బంతి పువ్వు చూసారు, ఇప్పుడైపో వస్తుంది. మరి రేపు దశమికి ఇది కంప్లీట్గా అవ్వాలి.